మాస్టర్తో మాట మంది కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు రాధా మనోహర్ దాస్ గురూజీ ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాస్టరు. స్వామి, మాకు ఏంటంటే అల్లు అర్జున్ గారు ఆయన సినిమాకి వెళ్ళారు. ఇది ఒకసారి ఫస్ట్ టైం కాదండి, చాలాసార్లు వెళ్ళారు ఆయన. చాలాసార్లు వెళ్ళేసరికి ఒక అమ్మాయి చనిపోయిందండి. ఇది ఒక యాక్సిడెంట్గా మనం చూద్దామా లేదంటే ఎవరు తప్పు అంటారు? మీకు ఏమనిపించిందండి అంత చూస్తుంటే? జీవితం విలువలు తెలియకపోతే ఇలా జీవితాలను కోల్పోతారు సార్. హిందీలో సినిమా వచ్చిందండి. సినిమా టాపిక్, సినిమా మాటే చెప్పాలి. జిందగీ నా మిలేగా దొబారా అంటే ఏమిటండి? జీవితం రెండోసారి లభించదు అని. నేనేమంటా అంటే జిందగీ నా మిలేగా దొబారా, కాబట్టి జిందగీని చేయకూడదు దుబారా. ఇది తెలుగు. దుబారా దొరకదు కాబట్టి దుబారా చేయొద్దు. నీ శక్తి, నీ జ్ఞానం, నీ ధనం, నీ కాలం దేనికి వాడితే నువ్వు ఎదుగుతావో దానికి వాడు. నేను ఇప్పుడు కొంచెం ఫిజికల్గా హెల్తీగా లేను. ఆయన మీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నా? మీరు ఒక మెసేజ్ పెట్టారు, గురూజీ నాకు కృష్ణుడి గురించి సందేహాలు ఉన్నాయి, లోకానికి ఒక ఉపకారం జరుగుతుంది, ఇది కాన్సెప్ట్. అలా లోకోపకారం తర్వాత నీ ఉపకారం చూసుకో. నువ్వు వెర్రి పుష్పం కాకపోతే సినిమాకి ఫస్ట్ రోజు వెళ్ళాలని రూల్ ఉందా? కదా. సినిమా అంటే కమర్షియల్, సినిమా అంటే వ్యాపారం. అక్కడ మానవత్వాలు అవన్నీ డబ్బులు ఎక్కువ పెట్టి వెళ్ళాల్సిన పని అసలు లేదు. ఈ రోజుల్లో అసలు లేదు. అదేదో ఓటీటీ ఏదో అంటారు, ఏదో ఇంకేదో ఐ బొమ్మలో ఏవో అంటారు. కాబట్టి బొమ్మను అక్కడ బొమ్మ మీదే చూడాలా? అంటే నేను పిల్లలతో ఏం చెప్తుంటా అంటే, ఒరే జీవితంలో GREAT గ్రేట్ అవ్వడానికి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం ఉంటేనే నువ్వు GREAT అవుతావు. కానీ నీ ప్రయత్నం లేకుండా నీ పేరు ముందు LETE వచ్చేస్తుంది. నేస్తానికి అర్థమైంది. లేట్ అయిపోతాం. నేను కూడా మీ ద్వారా చెప్పేదాన్ని తల్లిదండ్రులకు కూడా అంటే ఎందుకు అంత తొందర, పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని. నేను ఇది ఒక సంఘటన, నాకు మనకి ఏంటంటే బాధాకరమైన సంఘటన. అన్యాయం సార్. తల్లిదండ్రులు కూడా ఇలాగా ఫస్ట్ డే తీసుకెళ్తా ఉన్నట్టు చాలా బాధ అనిపిస్తుంది. చాలా అన్యాయం. ఐ కెన్ సే అన్యాయం. ఇప్పుడు పిల్లలు తెలియక అడుగుతారు, వాళ్ళు నన్ను తీసుకెళ్ళండి, అల్లు అర్జున్ చూపించమండి ఏదో చెప్తారు. కానీ వీళ్ళు తల్లిదండ్రులు చెప్పాలి కదా, వద్దు నాన్న. చిన్న బిడ్డలు సినిమాలు, సినిమా వాళ్ళకి దయ ఉండాలి, సినిమా వాళ్ళకి జాలి ఉండాలి, మానవత్వం ఉండాలి. ఈ డైలాగ్స్ అన్నీ మనం వాడడం అనవసరం. వాళ్ళ వ్యాపారం అంతే. వ్యాపారం కాకపోతే అక్కడికి వెళ్ళి మనం నేర్చుకునేది ఏముందండి? ఇప్పుడు దొంగతనం, ఎర్రచందనం, దొంగతనం, దాంట్లో మనం నేర్చుకునేది ఏముంది సార్? దాంట్లో ఏం నేర్చుకోవడానికి ఏం లేదు కదా సార్. అంటే దొంగతనం ఎలా చేయాలి నేర్చుకోవాలేం బహుశా, అంతే. దాని గురించి ప్రపంచానికి ఏమైతే ఉపకారంలే. ఈ కుటుంబం అయితే కూలిపోయింది. ఆ పిల్లోడు బ్రెయిన్ డెడ్డా? సరే, వాడు బాగుండాలని హనుమంతుడు, రామచంద్రమూర్తి, ఆ పిల్లవాడు. అసలు నేను ముందు చెప్పింది అదే కదా మాస్టరు. జీవితం విలువ తెలియని వారు జీవితాన్ని కోల్పోతారు. ఒక్క క్షణం సార్ మాస్టర్. ఒరే వీళ్ళని పంపించేయండి. సాయి వీళ్ళందరికీ ఆ పేపర్లో ఒక పేపరు బుక్ ఇచ్చి పంపించేసాయి ప్లీజ్. ఎవరు ఉండకూడదు. అమ్మ గంటలు అవి కొట్టకండి కాసేపు. అమ్మ ప్లీజ్, శివుడు ఇక్కడే ఉన్నాడు, మీరు గంట కొట్టకపోయినా ఉంటాడు, కొడితే వెళ్ళిపోతాడు, కొట్టకండి. సాయి వీళ్ళని పంపించేయి, అన్నీ ఇచ్చేసాయి. బ్యాగ్ ఎక్కడ ఉంది చూడు, ఇగో ఇక్కడ. అందరూ అన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి. ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వకో సాయి, అక్క తమ్ముళ్ళకి అలాగే ఇవ్వకూడదు. ఓ పెద్ద పేపరు, బుక్కు అమ్మకి ఇచ్చారు, ఆడిచ్చి వెళ్ళిపోండి. మళ్ళీ పార్ట్ 2 వద్దు మాకు. సినిమా కాకుండా దీన్ని సందేశంగా ఇప్పిస్తున్నాను, సందేశంలోకి లాక్కొస్తాను. ఖచ్చితంగా నానా
కానీ రెడీ. సో తల్లిదండ్రులకి అంటే పెంపకం అనేది చాలా పెద్ద విషయం. నేను చాలా కాలం క్రితం మాట చెప్పాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్ అని. నిన్న ఇవాళ ఉదయం ఇక్కడ విజయలక్ష్మి దేవాలయానికి వెళ్ళాం. తిరుప్పావై సేవాకాలం ధనుమాసం కదా. ఒక్క కాలేజీ అమ్మాయి ఇంత చిన్న చిన్న బిడ్డలు ఇద్దరు వచ్చారు. పొద్దున 6 వాళ్ళు లేవరు కదా, పెద్దోళ్ళే లేవరు, చలికాలం. వాళ్ళు వస్తే నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళే అందరికంటే ఎక్కువ అదృష్టవంతులు అన్నా. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ నాన్న పిలిచి మీరు మంచి నాన్న అని మెచ్చుకున్నా, నువ్వు మంచి బంగారు తల్లిరా అని. ఇప్పుడు వాళ్ళ నాన్నకి భక్తి ఉండబట్టి కదా ఆ పిల్లని తయారు చేసి పొద్దున్నే తిరుప్పావై సేవాకాలాన్ని తీసుకొచ్చాడు. వాడే పడుకుంటే దానికి తెల్లో సామెత ఉంది, ఆవు చేలో మేస్తే కదండి. కాబట్టి అమ్మ కొంచెం వాయుముడి. సో మన పిల్లలు భవిష్యత్తు ఎవరి మీద ఎక్కువ ఆధారపడింది? అమ్మ మీద, నాన్న మీద. మొదటి గురువు ఎవరు? అమ్మ. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అమ్మ. కాబట్టి అమ్మ నాన్న నేర్పించాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీ అమ్మగారు మా అమ్మగారు కూడా అంటే మనం 40-50 ఏళ్ళ క్రితం పుట్టాం కాబట్టి కాళ్ళు కడుక్కోకుండా దుర్గాప్రసాద్ గారు వాళ్ళ అమ్మ కానీ రాధామోహనదాస్ వాళ్ళ అమ్మ కానీ ఇంట్లోకి రానిచ్చిందా? అసలు బయట ఒక తొట్టు ఉండేదండి, ఆ తొట్టులో నీళ్ళు దాంట్లో కడుక్కుని లోపలికి వెళ్ళేవాడు. మా అమ్మ అయితే మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక ఆ బట్టలతో కూడా తిననిచ్చేది కదా, టవల్ కట్టుకుని తినాలి. ఆ బట్టలు వేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక ఈ బట్టల్ని ఈ ఒంటి మీద బట్టలతో సందులోంచి వెళ్ళి ఓ పెట్టి ఉండేది, చెక్క పెట్టి, అందులో ఈ బట్టలు పడేయాలి. స్నానం చేసి వచ్చాక అమ్మ ఉతికిన బట్టలు ఇచ్చేది. అప్పుడు మంచి హెల్దీ స్నాక్స్, అంటే ఇప్పటిలాగా అగ్గిపుల్ల పెడితే మండిపోయేవి కాదు. మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేసిన స్నాక్స్, అవి మురుకులు అంటావో, జంతికలు అంటావో, అత్తిరసాలు అంటావో, అరిసెలు అంటావో, అవి తిని అప్పుడు ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. సో కాబట్టి చదువు అంత లేని అమ్మలే అంత సిస్టమేటిక్గా ఉంటే నువ్వు బూటి కాళ్ళతో ఇళ్ళలోకి తీసుకొచ్చేసి, అంటే ఇప్పుడు మనం ఈ కాలం తల్లిదండ్రులు అనటానికి కూడా లేదు. ఎందుకని? వాళ్ళకి చెప్పలేదు వాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి మనం చెబుతున్నాం యాజ్ ఏ బ్రదర్, యాజ్ ఏ బాబాయ్, యాజ్ ఏ వెల్విషర్. పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్ళడం కంటే ముందు గుడికి తీసుకెళ్ళండి, కూర్చోబెట్టి రామాయణం చదవండి. ఇంకా మీకు టైం ఉంది, అనాథాశ్రమానికి తీసుకెళ్ళండి. మీరు ఎంత అదృష్టవంతులరా, మీకు అమ్మ నాన్న పిలవడానికి ఉన్నారు, వాళ్ళకి లేరురా. ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళండి. చూసారా ముసలోళ్ళు అయితే ఇలా అయిపోతాంరా, మీరు మమ్మల్ని ఇలా వదిలేయకండి నాన్న అని వాళ్ళకి శ్రవణ కుమారుడి కథ చెప్పాలి. చెప్పాలంటే వీళ్ళకి తెలవాలిగా, తెలియాలంటే రామాయణం చదవాలిగా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ నేర్పించాలిగా. ఇన్ని మాటలు ఎందుకు? ఈ గుడే ఉంది. ఒకసారి ఇలా తలకాయ తిప్పండి, అక్కడ దాసాంజనేయ స్వామి అని రాసింది, ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు అని రాసింది, ఇక్కడ లలితా పరమేశ్వరని రాసింది, ఇక్కడ శివాలయం అని ఉంది, వెనకాల కోదండరామాలయం అని ఉంది, అక్కడ లింగాష్టకం ఉంది. ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి. 1 1 1 గాడ్ ఈజ్ 1, 2 2 2 ఎపిక్స్ ఆర్ 2 రామాయణ మహాభారత, 3 3 3 మూర్తిస్ ఆర్ 3 త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 4 4 4 వేదాస్ ఆర్ 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, 5 5 5 పాండవాస్ ఆర్ 5, 6 6 6 చక్రాస్ ఆర్ 6 షట్ చక్రాలు, 7 ఋషిస్ ఆర్ 7 వశిష్ఠుడు, అత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమదగ్ని, విశ్వామిత్ర, 8 8 8 దిక్పాలకాస్ ఆర్ 8 అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు, అగ్ని, వాయువు, నరుతి, ఈశాన. నవగ్రహాలు 9. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కతవే నమ. అక్కడ ఉన్నారు, తీసుకోండి. సో దశావతారాలు 10: మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బలరామ, కల్కి. ఇన్స్టిట్యూట్ అమ్మ మాట్లాడకూడదు,
మాట్లాడకూడదు, అది ఇంగిత జ్ఞానం. ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ రైమ్స్ లైక్ రెయిన్ రెయిన్ గో అవే, వై షుడ్ రైన్ గో అవే వైల్ వీఆర్ ఫేసింగ్ డ్రాట్? బాలవాక్కు బ్రహ్మవాక్కు ఈజ్ అవర్ బిలీఫ్ దట్ ఇఫ్ ఎ చైల్డ్ అటర్ సంథింగ్ దట్ ఈజ్ గాడ్స్ వాయిస్, లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ మీ క్లౌడీ ఎడ్యుకేషన్. ఎంత మంచి మాటలండి ఇవి. ఇది కదా ఇవ్వాలి పిల్లలకే. ఎవరు నేర్పాలి? అమ్మ ఒడి, నెక్స్ట్ బడి, గుడి. చేయాల్సింది టీచింగు, చేయాల్సింది ప్రీచింగు. ఏమీ చేయట్లే. ఎలా బాగుపడుతుంది? నువ్వు ఏం చెయ్యవు. ఆడెవడో చచ్చుకో మసీదుకో తీసుకెళ్తాడు, ఓ బాల తీవ్రవాదం తయారు చేస్తాడు, లేకపోతే ఓ బాల పిశాచాన్ని తయారు చేస్తాడు. మనం చూడట్లేదా? మన తల్లులేగా. తెలుసును పప్పా, తెలుసును డాడీ. ఈ గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన గొర్రెలేగా. పేరు పెసన్న. ఎవరిదే? డాడీ డాడీ డాడీ, ఆ డాడీ 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 అంటాడు. ఎవరు తయారు చేశాడు? ఎవరు నేర్పకేనా? నాకు అర్థమైంది ఏంటంటే స్వామి, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. ఈ తల్లిదండ్రులు కాదా కాదా నాకు చిన్నది ఏంటంటే స్తోత్రం కానీ పూజ కానీ ఏం చేయాలని అడుగుతున్నారు. స్తోత్రము, పూజ, అది ఏం చేస్తే మా పిల్లలు చదువులు బాగుంటారు? నువ్వు పొద్దున్న లేస్తే పేరెంట్సా? మీకు ఏమండి మళ్ళీ చెప్పింది ఎక్కడ చెప్పను? ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా? కాదు కదా. ఇప్పుడు నిన్న ఒక 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను. అందులో ఓ పిల్ల సరిగా వస్త్రధారణ లేదు. అమ్మా, యు ఆర్ మై డాటర్, దిస్ ఇస్ ద మ్యాటర్, ఐ డోంట్ వాంట్ టు సీ యూ లైక్ దిస్ లేటర్ అని గడిపెట్టా, అరిచా. అరవపోతే తెలదుగా. అదేదో ఫ్యాషను. ఎవడైనా పూర్వం డబ్బులు లేనివాడు చిరిగిన బట్టలు కట్టుకునేవాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చిరిగిన బట్టలు అడుగు తినేదోలాగా. ఆడవాళ్ళు మగవాళ్ళు బెగ్గర్స్ లాగా. ఏమంటారు ఇంగ్లీష్లో? టోన్ జీన్స్ అంటే ఎంత, అదేదో బెమానం చెప్పాడు, ఎంత తాగితే అన్నట్టుగా, ఎంత సింపితే అంత రేట్ ఎక్కువ అనుకుంటా. ఇది బెగ్గర్స్ డ్రెస్. కాబట్టి వీళ్ళకి ఎవరు నేర్పాలి? అమ్మ నాన్నలు కానీ కదండి. వాళ్ళే మెయిను, వాళ్ళే వాడాలి బ్రెయిను, లేకపోతే వస్తుంది పెయిను, నో గెయిను, దే గో టు డ్రెయిను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాను. నేను అసలు ఇక్కడ రాకుండా కారుకి వెళ్ళిపోయాను సార్. మీరు వెయిట్ చేసి తర్వాత ఫోన్ చేస్తే నేను ఎత్తగా ఏదో ఫంక్షన్కి వెళ్ళిపోయి మీరు చాలా అప్సెట్ అయ్యి చిచ్చి మాట ఇచ్చారు, రాలేదు, తిట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకా అయిపోయిందా? లాస్టా? కాదుగా. మళ్ళీ ఓ నెలకు, ఇంకో 2 నెలలకు, 3 నెలలకు మళ్ళీ ట్రై చేస్తారా? అంతేనా? అంతటి లాస్ట్ కాదుగా. అలా జీవితంలో చాలా లాస్ట్ కాదు. ఎంటర్ దొబ్బింది, సో వాట్? చచ్చిపోతావా? చచ్చిపోతే ఎంటర్ వస్తుందా? సెంటర్లో నీ బాడీ వస్తుంది. కానీ కాబట్టి చావు సొల్యూషన్ కాదు. జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయి, అవమానాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. చెప్పాలి. అన్నీ బాగుంటేనేమో రెచ్చిపోద్దాం బ్రదర్, ఏదన్నా తేడా వస్తే చచ్చిపోతాం బ్రదర్. ఇదేనా? ఇవి రెండేనా? అందుకని పిల్లలకి నేర్పండి. ఏం నేర్పాలి? వినడం. ఫస్ట్ వినడం. వినాలంటే ఏం చేయాలి? నువ్వు కూర్చోవాలి. నువ్వు కూర్చుంటే ఆడు కూర్చుంటాడు. ఎక్కడ కూర్చోవాలి? నువ్వు దేవుడి గదిలో కూర్చోవాలి. మా నాన్నగారు పెద్ద చదువుకోలేదు, కానీ రోజు పూజ చేసేవారు. పూజ చేసేప్పుడు ఏదైనా అగ్గిపెట్టో లేకపోతే ఆరతి కర్పూరం కావాలనుకోండి, ఆయన పిలిచేవారు కాదు. తలుపుకి గొల్లు ఉండేదా? ఆ తలుపుని ఎలా అనేవారు. కింద కూర్చుంటారుగా, తలుపుని ఇలా పట్టుకుని ఇలా అంటే గొల్లెని తగులుద్ది. నాన్న పిలిచారని వెళ్ళేవాళ్ళం. ఇలా నల్లగా నేలలు ఉండే, గుర్తుందా? చుట్టూ రెడ్ కలర్లో డిజైన్ ఉండే అలాంటి నేలలో. పూర్వకాలం కదా. ఆయన కొంచెం పంచపాత్రలు నీళ్ళు చేతి మీద వేసుకుని నేల మీద రాసేవారు. మేము పరిగెట్టుకు వెళ్ళి తెచ్చేవాళ్ళం. ఎందుకు చెప్పచ్చుగా? నోటితో అగ్గిపెట్టాను, ఆరతి కర్పూరం. మౌనం. మాకు గుర్తుందా? ఇప్పుడు నాన్న లేరు, అవన్నీ గుర్తున్నా? అది 9ంటికి లేచే నాన్న వాళ్ళ పిల్లలకి ఏమిస్తాడు గుర్తులు? అవునా? అందుకే మీరు మళ్ళీ అడగండి. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే
5 బాధ్యతలు మొయ్యగలిగితేనే తీసుకోలేకపోతే మూసుకో. ఓకే, తీసుకోలేకపోతే మూసుకో. అంటే నేను ఇలా చెప్పాను కొంచెం హార్ష్గా, కానీ శాస్త్రం చెప్పింది 5 బాధ్యతలు ఎవరంటే తండ్రి, గురువు, భర్త, ఉపాధ్యాయుడు, రాజు. ఈ 5 నీకు డ్రైవింగ్ వస్తేనే సీట్లో కూర్చోవాలి. మా ఫ్రెండ్ కారు కదా అని కూర్చుంటే జనాలు పోతారు. ఈ 5 అంతే, మరీ మంచిది. కాబట్టి 5 బాధ్యతలు మోయగలిగితేనే తీసుకోవాలి. కాబట్టి ఇది పెళ్లి చేస్తే అదొక తెక్క కుదురుద్ది అంటారు. ఉత్త అబద్ధం అది. వాడి తెక్కేంటి, తర్వాత పుట్టేవాళ్ళ తెక్క కుదురుద్ది. అదేందా నాశనం అయిపోతాయి జీవితాలు. నేను చెప్తా, నువ్వు కూర్చో ముందు. అసలు పొద్దున్న లేచి పిల్లలకి నేర్పాల్సినవి అంటే నేను చెబితేనేమో హట్ అవుతారు. ఎక్కడికో ఇప్పుడు కాదు, కొన్నేళ్ల క్రితం ఎన్నింటికి పడుకుంటున్నావు అని అడిగాను. ఏదో 6, 7, 4 చదివే పిల్లను రాత్రి 12 కల్లా పడుకుంటున్నానని చెప్పి కోపం వస్తున్నారు కదా నాకు. రాత్రి 12 పడుకుంటున్నానని చెబితే మరి భోజనం 10ంటికి తింటున్నాను. 10ంటికి 11ంటికి తిని 12ంటికి పడుకుని మళ్ళీ వినయంగా 12 కల్లా పడుకుంటున్నానండి అని చెప్తే నాకు కోపం రాదు. నేను అరిస్తే మళ్ళీ కోపాలు కదా, అంతే తలుపు దడేలు వేసేసుకుని. ఇది 5, 6 చదివే పిల్లలు ఎవరు నేర్పాలండి కదండి? అవునా? సూర్యుడు వెళ్ళాక తినకూడదు. మీకు ఎందుకు ఇప్పుడు నేను పిల్లలకి ఏదో పెట్టానా, ఏదో మిక్చర్ అదే స్వీట్ పెట్టానా, ఏ పెట్టానా? మరి నేను భోజనం చేయలేగా, నాకు కూడా మనసు నువ్వు కూడా తిను అని చెప్పింది. తింటానా? మరి నా రూల్ ఒప్పుకోదు. ఉందని తినేస్తే ఎలాగా? ప్రయాణము, రేపు ప్రసంగము ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఉంది కదా 4 వేసేయడం. గరికపాటి వారు అదే తిడతారు. కాలక్షేపం పట్టాలి ఏంటంటే బుద్ధి లేకుండా. భోజనం కాలక్షేపానికి తింటారా? కాలక్షేపానికి తిండి తింటారా? కాలక్షేపం కాబట్టి బుక్కు తీసి చదువు కదా. కాబట్టి పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఓ దీపం పెట్టి సూర్యుడికి ఓ నమస్కారం పెట్టి తులసమ్మకి నీళ్లు పోసి ఓ ప్రదక్షిణ చేసి లేకపోతే గుడికి వెళ్ళి ఇవన్నీ నువ్వు చేస్తే చాలు. పిల్లలకేం పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లే. ఆచరించి చూపిస్తే బాగుంటుంది. నువ్వు ఆచరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు మా నాన్నగారు ఒరే పూలు కొయ్యనేవారు. ఎలా కొత్తాం? స్నానం చేయాలి. పూలు కొయ్యాలంటే అలా కోసేస్తాం ఏంటి? స్నానం చేయాలి. స్నానం చేయాలంటే బావిలో నీళ్ళు తోడాలి. తోడుకునేవాళ్ళం, స్నానం చేసేవాళ్ళం, పూలు కోసి నాన్నకి ఇచ్చేవాళ్ళం. ఒకదాని కూడా లింక్ ఏముంది అక్కడ. ఇక్కడ మోహన్ బాబు గారి విషయంలో అంటే నేనేంటంటే ఇందాక ప్రశ్న ఏంటంటే తండ్రి కొడుకులు ఎలా అంటే వాళ్ళిద్దరూ కొద్దిగా తండ్రి కొడుకులు గొడవలా కనిపించిందండి. అది ఆస్తి గొడవలా లేకపోతే కుటుంబ సంబంధమా? అటువంటి వాడికి మనం ఏం చెప్పగలం? ఆ కుటుంబ సంబంధాలు అంటే పెద్ద పేరు ప్రఖ్యాత యూనివర్సిటీ ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంది. వాళ్ళకి ఏం చెప్తాం మనం అంటే తల్లిదండ్రులు అంటే తండ్రి కొడుకు వాళ్ళ బంధం. మాట చెప్పనా? రోజులు గడిచే కొద్దీ ధనము పేరు వచ్చే కొద్దీ మనిషి వినయం పెరగాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంటారు. అలాగే విషయం కూడా పెరగాలి, అలాగే వైరాగ్యం కూడా పెరగాలి, దాతృత్వం కూడా పెరగాలి. ఎవరో మెసేజ్ పెట్టారు, నీకు 50 ఏళ్ళు వచ్చినాయా, నువ్వు స్త్రీవా, నీ బీరువా ఒకసారి చూడు, బీరువాలో 80 చీరలు ఉన్నాయా నీకు, అర్జెంటుగా ఓ 30-40 దానం చేసేయి. 50 దాటినాయి కదా, నువ్వైతే కట్టవుగా అవన్నీ, దానం చేసే. నువ్వు పురుషుడివా, ఓసారి బీరువా చూడు, 50 దాటినాయా, నీకు 100 డ్రెస్సులు ఉన్నాయా, 80 డ్రెస్సులు ఉన్నాయా, నువ్వు సగం దానం చేయి. వదిలించుకో, ఎంత వదిలించుకోగలవో. ఇంకోటికి ఉపకారం కదా, నువ్వు ఎలా కట్టలేవు. ఈ ఉదాహరణ చెప్పి జయలలిత ఉదంతం ఎవరో ఉదాహరించారు, ఏం పట్టుకెళ్ళింది అని. షూస్ చెప్పులు 2000 జతలంట, 2 కాళ్ళకి. అందుకని నేను ఇక్కడ బాధపడింది ఏంటంటే ఇక్కడ ఇది ఒకటే ఉంది, ఏదో మేము అంటించిన స్టిక్కర్ ఉంది భగవద్గీత. ఇలా కాకుండా ప్రతి గుళ్ళో భజగోవిందం మంచి శ్లోకాసు
మన అంటే జీవితానికి కావాల్సిన నిత్య సత్యాలు. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ సత్యం పుత్రాదపిదన భాజాంబీతి సర్వత్రైకా విహితారీతి భజ గోవిందం. ఎవరు చెప్పారు? ఎవరాయన చెప్పింది? శంకరాచార్యులు వారు చెప్పారు దాదాపు 2000 సంవత్సరాల క్రితం. ఇది ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు మనం న్యూస్ చూస్తుంటాం, ఆస్తి కోసం అమ్మని నాన్నని ఇంట్లో పెట్టి నిప్పు పెట్టిన తనయుడు అని. ఇలా జరుగుద్దురా అని 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. కాబట్టి ధనం విషయంలో అర్ధమన అర్థం అని మీరు అడిగిన ప్రశ్న మోహన్ బాబు రిలేటెడ్. అర్ధమన అర్థం భావయ నిత్యం, రోజు అనుకో. అర్థం అంటే డబ్బులు, దానివల్ల అనర్థం వస్తుందని అనుకో, లోపల అనుకో. భావయ నిత్యం అని అనుకుని నాస్తి తత సుఖ లేశ సత్యం, దానివల్ల లేశ మాత్రం కూడా సుఖం లేదు. పుత్రాదపిదన భాజాంబీతి, చివరికి నీ కొడుకుల వలన కూడా భయం పుట్టే స్థితి వస్తుంది. సర్వత్రైకా విహితారీతి. దట్ ఈజ్ శంకర. బట్ ప్రజెంట్ జనరేషన్ డోంట్ నో అబౌట్ శంకర బికాజ్ మ్యాక్సిమం శంకర బికాజ్ ఆఫ్ బుద్ధి వంకర. దే ఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ కరకర, దే ఆర్ గోయింగ్ టు కంకర. సో కాబట్టి నాలెడ్జ్ ఇప్పుడు తండ్రి కొడుకులు బంధం ఇదంతా. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, నువ్వు అడవికి వెళ్ళు అన్నారు. దశరథుడు నేరుగా చెప్పాడా? చెప్పగలరా? నన్ను వల్ల కాదుగా. ఎవరు చెప్పారు? మీ నాన్న చెప్పలేకపోతున్నారు, నాకు మాట ఇచ్చారు అని ఎవరు చెప్పి కైకి చెప్పిందా? అదేమిటి పిన్ని అనేవాడు కాదులే రాముడు, అమ్మ అనే అనేవాడు. ఆవిడ కూడా అలాగే ఉండేది, కానీ మధ్యలో చెప్పారు ఆన్సర్. మందర వలన అంతా చిందర వందర. సో అలాగే అమ్మ నువ్వు చెప్తే ఒకటి, నాన్నగారు చెప్తే ఒకటి అని వెళ్ళిపోయాడా లేదా? ఎందుకెళ్ళాలి అన్నాడేంటి? చాగంటి గారు అదే బాధపడతారు, తెలుసుకోక చెప్పుకోక. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చదవక వినక కానీ రామాయణం ఒకటి చాలదా? ఉడికి ఎలా ఉండడు రాముడు? చూడండి ఒక ఎగ్జాంపుల్. ది బెస్ట్ సన్, బెస్ట్ ఫ్రెండు, బెస్ట్ బ్రదరు. అమ్మ పాస్ రండి ఎలాగి. ఇందులో చాలా విషయం ఉంది. మా మాస్టర్ తెలివైన ఆయన ముందే తీసుకున్నారు, అయితే ఉండవుగా. అలాగే ఉండాలి. లవ్ యూ. ఏం పేరు వెళ్ళరా అమ్మ? రిషిత. ఏం చదువుతున్నావు? చూడండి సార్, దీనికి 4 కళ్ళు. ఏమన్నా అర్థమైందా? ఏమర్థమైంది? సెటర్ వేసాను నేను నీకు. ఏమైనా సెటర్ వేసాను? జోక్ వేసాను నాన్న, నీకు అర్థం కావట్లే. చూడండి, దీన్ని 4 కళ్ళు అన్నాను కదా. 4 కళ్ళు అంటే విత్ చష్మా. ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది? నీ సెకండా? కాదు, దీనికి ఎన్నేళ్ళ నుంచి కలజోడు? అదే కదా, ఇప్పుడు 7th కదా. ఎప్పుడు రావాలి మామూలుగా? 60-70 years రావాలి, అట్లీస్ట్ 40 తర్వాత. చెత్తవారే 40 దాటిగా రావాలి. ఇక 4 ఏళ్ళకి వచ్చింది. స్ట్రాంగ్ ఐస్ కాదు, ఎందుకంటే స్ట్రాంగ్ బాడీ కాదు కాబట్టి. ఎలా వస్తుంది? రోజు ఆదిత్య హృదయం చదువు. వచ్చా నీకు? నేర్చుకో. వినడం కాదు, ఎండలో నిలబడు, వీలైతే ఒంటికాల మీద నిలబడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగరతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతశ్చ సమాగమ్య దష్టుమభ్యాగతోరణం ఉపగమ్య పవిద్రాం అగస్తో భగవాన్ ఋషి అగస్తవాచ రామ రామ మహాబాహో శృంగుహ్యం సనాతనం ఏన సర్వాణి వత్స సమరే విజయిష్యసే. గుడ్. కానీ కాలు ఇంకా పైకి పెట్టి సింగిల్గా స్ట్రాంగ్గా నిలబడి. అమ్మ ఇది నేర్చేసుకో. ముందు నేర్చుకున్నాక నిలబడడం వేరే కథ. నేర్చేసుకో చక్కగా స్ట్రాంగ్గా ఎండలో సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆదిత్యం రోజు చదువు. అలాగే ఐస్కి ఏది మంచిదో అది ఎక్సర్సైజ్. తెలుసా నీకు?
తెలుసా నీకు? ఇలా ఎక్సర్సైజ్ ఉంటుంది, ఐస్కి ఎక్సర్సైజ్, అది చెయ్యి. ఫిజికల్ స్ట్రాంగ్, మెంటల్ స్ట్రాంగ్, స్పిరిచువల్ స్ట్రాంగ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఫేస్ దిస్ వరల్డ్. అందుకని ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే రోజు మంత్రం చదవాలి. చెప్పు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం రోజు జపం చేయి. అలాగే నేను నీకు బుక్ ఇస్తాను. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, తెలుగు రాదు కదా. యూ కెనాట్ రీడ్. యూ కెన్ రీడ్. యూ కెన్. ఆ పైన ఏమని చదువు గట్టిగా. ఏ అనపట్లే. Following in the footsteps of Srila Prabhupada. In this book, His Holiness Pataka Swami Jayapataka Swami represents the philosophy of బాగా చదువుతుంది. గుడ్ గర్ల్. consciousness in a very engaging, insightful, and often humorous style, showing the reader how futile it is to pursue any goal other than the one brought down to this world by his beloved spiritual master, His Divine Grace A.C. Bhakti Vedanta Swami Prabhupada, practice Sanatana Dharma, Krishna consciousness under the guidance of one's spiritual master, and by his mercy go back home, back to the Godhead at the end of one's life. బాగా చదివింది, బంగారు తెల్ల కదా. సో ఈ బుక్ మొత్తం చదివేసి ఆఫ్టర్ 1 month or 40 days you can call me back and develop your good consciousness, Krishna consciousness. ఓకేనా తల్లి? విల్ మీట్ యు మళ్ళీ. అమ్మ పేపర్ అందరికి వచ్చిందా? అందరికి వచ్చిందా అమ్మ? హరే కృష్ణ. కన్నా ఏం పేరు? అనీష్. మనతో ఎవరైనా పెట్టుకుంటే ఫినిష్. సరే కన్నా, నాకు టైం లేదు నాన్న. థ్యాంక్ యూ తల్లి. ప్లీజ్ క్యారియన్. ఈ లోపల ఫోన్ వచ్చేస్తుంది. మరి ఆడికి ఫోన్ చేయరా? అప్డేట్ ఏంటి బలపడాలంటే సార్? మీ టాపిక్లోనే మనకి బ్రేక్ వచ్చింది. రామ ఈజ్ ఎ బెస్ట్ సన్, రామ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్, రామ ఇస్ ద బెస్ట్ బ్రదర్, రామ ఇస్ ద బెస్ట్ కింగ్. కైకే చెప్తే వెళ్ళిపోయాడు పాపం అడవులకి. అంటే వాళ్ళ నాన్న మీద గౌరవం. ఎప్పుడైనా రామాయణం అంతా చూడండి, మీరెవరు అని అడిగితే ఐఆమ్ సన్ ఆఫ్ దశరథ అని చెప్తాడు రాముడు. ఎప్పుడు మాట్లాడు నాన్న కొడుకు ఆయన. ఇది కనిపెట్టి రామదాసు గారు ఈయన్ని రామ అన్న, కోదండ రామ అన్న, జానకి రామ అన్న, జై జయ రామ అన్న పెద్ద హ్యాపీ ఆవిడీనా. అందుకని దాశరథి కరుణాపయోనిధి అని దాశరథి శతకం రాశారు. దాశరథి అంటే ఆయనకి చాలా ఇష్టం. సో రాముడు వాళ్ళ నాన్న మాట విన్నాడు, అడవికి వెళ్ళాడు. పాపం భరతుడికి తెలియదు కదా. ఇంటికి వచ్చాడు, అమ్మని అడిగాడు. ఆవిడేవో చెప్పింది, ఆ గొడవ అయింది. కాదమ్మా అన్నయ్యని తీసుకొద్దామమ్మా అని చెప్పి అయోధ్యలో సగం మంది పైన ఖాళీ చేసేసి అందరు అడవికి వెళ్ళిపోయి వచ్చే అన్నయ్య అన్నారు. అదే మనలాంటివాడైతే అలా ఉందామనుకున్నాను, మా మాస్టర్ రమ్మన్నారని వచ్చానని వెనక్కి వచ్చేస్తాం. మనకు వంక దొరికితే చాలు. మామూలుగా మనకి కోపాలు వస్తుంటాయి. నేను తిన్నాం అంటుంటారు పిల్లలు. వాళ్ళ అమ్మ అలా కొంచెం ఇలాంటివి తినేస్తారు కదా. రాముడు అలా చేయలేదు. ఎవరు బతిమాలినా, భరతుడు, వశిష్ఠుడు, వాళ్ళ అమ్మలు, ఎంతమంది ఏం చెప్పినా, ఎవరు ఏం చెప్పారో వాళ్ళు వారిని కూడా ఇచ్చారు రాముడికి. నువ్వు రాకపోతే మేము ఇక్కడే ఉండిపోతాము, అలా ఇలా. రాముడు అందరిని అలా ఎంతసేపు వచ్చేస్తాను అని అలా సముదాయించి పంపించాడు. అది అంటే ఒక స్టాండర్డ్ అండి. నాన్నకి మాట ఇచ్చాం, నాన్న మాట నిలబెట్టాలి, అది నా కర్తవ్యం. అంతేగాని ఆ నాన్న బతికుండగా గౌరవం, ఒక చచ్చిపోయాక గౌరవం, ఒక అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో పెట్టి అది మనకు నేర్పలేదండి. ఎలా వస్తుందండి? నువ్వు నేర్పితే వస్తుంది. ఇప్పుడు దశరథుడు తెలియక బాణం వేశాడు, ఆ పిల్లోడు చచ్చిపోయాడు. ఎవరు? శ్రవణ కుమారుడు. చచ్చిపోయే ముందు ఈయన వచ్చి, అయ్యో తెలియదు నాయన, నన్ను క్షమించరా, ఏదో ఏనుగు నీళ్ళు తాగుతుంది అనుకున్నాను, అది ఇది అని చెప్పాడు.
ఆ స్థితిలో ఆ పిల్లోడు నమస్కారం మహారాజా అన్నాడు. ఇది భారతదేశం. ఏ చచ్చిపోయేవాడు చంపిన వాడికి నమస్కారం. నమస్కారం. కానీ మా అమ్మ నాన్నలు చూడమని ఏదో చెప్పాడు, నీళ్ళు తీసుకెళ్ళి. తెలుసుగా మీకు వెళ్తాడు. వాళ్ళు గుడ్డివాళ్ళు, వచ్చినోడు వేరేవాడని తెలుసు. వాళ్ళు ఎవరు నువ్వు అన్నారు, ఈయన చెప్పాడు నీళ్ళు తాగమన్నాడు, మేము తాగమన్నారు, మా పిల్లోడు ఏడన్నారు, ఈయన తప్పక నిజం చెప్పాడు. వాళ్ళ పాపం నిలువెల్లా దహించుకుపోయి నీకు కూడా మాకొచ్చినట్టే పుత్ర వియోగంతో దుఃఖం వస్తుంది అని పాపం వాళ్ళు చెప్పించారు. సరే, జరగవలసింది జరిగింది. ఇక్కడ విషయం ఏంటి? కళ్ళు లేని తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో లక్షల సంవత్సరాల క్రితం రామాయణం నేర్పించింది. ఇలాంటిది మొన్న గరికపాటి వారు చెప్తున్నారు. అనూరుడు ఎవరండి? అనూరుడు అంటే అనూరుడు అంటే ఇప్పుడు ఎక్కువ చెప్పలేము, సమయం తక్కువ ఉంది. ఇది ఒక్కటి చెప్పి కంక్లూడ్ చేస్తా. లాస్ట్ ఓకే, అడగండి. అనూరుడు అంటే ఈ కశ్యపుని కొడుకు. వాళ్ళ అమ్మ అదే ఈ గొడవ వద్దుగా, వినత కదురువ. ఈ గొడవలో ఈ వినత కడుపులో అంటే ఆవిడికి పిల్లలు పుట్టారు 1000 మంది అని ఆవిడ కడుపు కొట్టుకుంది. ఆ పిండం సగంలోనే విచ్ఛిన్నమై ఆ పిల్లోడు కాళ్ళు లేకుండా పుట్టాడు. ఊరులు అంటే తొడలు, అవి లేకుండా పుట్టాడు. పుట్టి అమ్మ నువ్వు ఇలాగా పిన్నికి పిల్లలు పుట్టారని నువ్వు కొట్టి నన్ను ఇలా అంగవైకల్యం చేసావు. లోపల తమ్ముడు ఉన్నాడు, కొంచెం ఓర్పు పట్టు, వాడు చాలా బలవంతుడు. ఎవరా తమ్ముడు? సో ఇక్కడ ఆయన ఏమన్నారంటే, ఆ పిల్లడు అనూరుడు పుట్టగానే అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, డ్రైవర్ ఉద్యోగం ఉందని వెళ్ళిపోయాడు. ఎవరికి డ్రైవరు? సూర్యుడికి. ఎంప్లాయ్మెంట్. ఇక్కడ కాళ్ళు లేకపోయినా ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. మనం ఆడు పనికిరాడు అంటలేదు. ఇది కదా నేర్చుకోవాలి మనం కదా. అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉండకూడదు మన దేశంలో, అవి రాకూడదు, అది మనకు నేర్పలేదు. కాబట్టి అమ్మ మాట నాన్న మాట వినేలాగా మనం పెంచాలి. కేవలం పబ్లిక్ ఏదో బిల్డప్లు బిల్డింగులు అది కాదు. తిరుపతిలో బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యారండి. ఇప్పుడు 16 గంటలు 20 గంటల అలాగా కాకుండా గంటలో మీకు దర్శనం ఇప్పించేస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఏదో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అది. మీ ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా? అదేంటి, వారితో గంటల పైన మాట్లాడాం మేము. బిఆర్ నాయుడు గారితో గంట పైన. ఆయన చైర్మన్ అవ్వకముందు అయ్యాక మిలియన్స్ మంది చూశారు. మీ దాకా రాలేదేమో. ఓకే, వారికి చాలా ఒక 20 పైన పాయింట్లు చెప్పాం మేము. చెప్పారు. తిరుమలలో తిరుపతిలో మొత్తం టీటీడీ అండర్లో ఉండే దేవస్థానంలో ఏం చేయాలి, హౌ టు ఎడ్యుకేట్. ఇప్పుడు మామూలుగా టెంపుల్ అంటే ఏంటి? ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇది మనకి గవర్నమెంట్ వాళ్ళ లెక్కలో ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్. కానీ వాస్తవానికి టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. కానీ నేర్చుకోవడానికండి గుడికి వచ్చేది. సో కాబట్టి ఆయనతో చెప్పాం చాలా విషయాలు. వారు ఆ దిశగా ఇప్పుడు గంటలో దర్శనం అనేది చాలా గొప్ప విషయం. ఆయన మాట అన్నారు, అన్నేసి గంటలు వాళ్ళని బంధించడం మానవత్వం కాదు. గ్రేట్ వర్డ్ కదా. ఎందుకంటే పిల్లోడు మెసేజ్ పెట్టండి, బాధగా ఉంటుంది. ఇది మొన్నే అంటే ఒక వారం కూడా అవ్వదు, దర్శనం అవ్వకుండా వెనక్కి వచ్చాడంట. పోని బయటికి వెళ్ళిపోతాము అంటే కూడా ఆ గేట్లు తీసేవాళ్ళు గంట పైన పట్టిందంట. అలా బంధిస్తున్నారు, చాలా బాధగా ఉంది, మేము దర్శనం కాకుండా వచ్చేసామని. కాబట్టి తిరుపతి విషయంలో తిరుమల విషయంలో చాలా చెయ్యాలని బిఆర్ నాయుడు గారు అనుకుంటున్నారు. ముందు చెప్పారు, తర్వాత చెప్పారు. సో ఆయన అనుకున్నవి అన్నీ మనం అనుకున్నవి అవ్వాలంటే ఆయన అనుకోవాలి. బాస్ ఆయన కదా, ఇంటి ఓనర్. కాబట్టి వెంకటేశ్వర స్వామి మనం అనుకున్నవి కూడా అనుకుని ఆయన అనుకున్నవన్నీ చేసి యోగక్షేమం వహామ్యహం సర్వే జన బిఆర్ నాయుడు గారి చేత చేయించాలి ఆయన. అంతే కదండి. ఆయన అన్నారు కూడా స్వామి ఎన్నుకున్నాడు అని. కాబట్టి స్వామివారు ఎన్నుకున్నటువంటి స్వామివారి చేత నియమింపబడినటువంటి ఆ యొక్క బాధ్యతని వారు చక్కగా నిర్వర్తించి వేల లక్షల కోట్ల మంది శ్రీవారి భక్తులకు
అపరిమితమైనటువంటి దివ్యానుభూతిని ఆనందాన్ని కలగజేసి వారు కూడా వారి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. స్వస్తి. పవన్ కళ్యాణ్ గురించి ఒక్కటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పారు, అది ఒకటి చెప్తాను. ఆయన వాయిస్ని ధర్మం కోసం చాలా గట్టిగా ఇచ్చారు పవన్ కళ్యాణ్. మనం అందరం ఆ విషయంలో ఆయన సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ధర్మనాశనం చేసేటువంటి మతాలని సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ధర్మం కోసం పొజిషన్ ఏదైనా కూడా అది లెక్క చేయక, అపప్రద వస్తున్నా లెక్క చేయక, ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడి, బంగ్లాదేశ్ కోసం మాట్లాడి, తిరుమల గురించి మాట్లాడి, సో ఒక స్టాండ్ ఆయన తీసుకొచ్చారు. అలాగే పక్క రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, అతను నోటికొచ్చినట్టు వాగి ధర్మనాశనం చేస్తా అన్నాడు వాడు. సో అలాంటి వాడికి కౌంటర్గా చాలా అద్భుతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. సో మనం యాజ్ ఏ హిందూగా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఇది అందరూ గమనించాలి. స్వస్తి. కృష్ణావతారం చాలా చెప్పిన కృష్ణావతారాన్ని ఎలా ఆఖరికి ఎలా చాలించారు అంటే అది తెలుసు, మీరు అడిగిన దాని వెనక ఏముందో తెలుసు. విషయం ఏంటంటే మీరు యూట్యూబ్లో ఏవేవో వినేశారు, అందువల్ల మీ మైండ్కి అది పట్టింది, మీ తప్పు కాదు. భగవంతుడు అంటే మీకు అర్థం కావడం, పబ్లిక్కి అర్థం కావడం కోసం చెప్తున్నా. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఎవరిది పాట? అన్నమయ్య కీర్తన. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎవరి పిల్లుడు అసలు? పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి. అంటే ఎవరైనా? ఈయన దైవము. ఎవరన్నా మీరు నేను ఎవరన్నా అమ్మకి నాన్నకి చెప్పావా నేను పుడుతున్నాను మీకు అని? మరి కృష్ణుడు చెప్పి పుట్టాడు. చెప్పి పుట్టిన వాడు దైవం కదా కదా, ముందే చెప్పాడు కదా. అలా పుట్టిన ఆయన ఏదో మీరు వీడియోలో విన్నట్టు కాదు కదా. భాగవతంలో చెప్పారు, కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది సహా. అంటే ఆయన ధర్మజ్ఞానాదులతో కూడి ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అయ్యో చీకటి అయిపోయింది లోకం, పురాణార్కో ధునోదిత. పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతం మన లోకాన్ని రక్షించడానికి వెలిసింది అని. కాబట్టి అదేదో మీరు విన్నట్టు అడవిలో 1 వీకులు అలాంటి జోకులు ఏమీ లేవండి. కృష్ణుడు ఆయన చెప్పి వచ్చాడు, చెప్పి వెళ్ళాడు, అంతేగాని ఏదో మీరు విన్నాయి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాస్టర్, థ్యాంక్ యూ సార్.